హలో గైస్, లాస్ట్ టైం ఛాలెంజ్ నేను ఓడిపోయినా కాబట్టి ఈసారి అయితే వెజ్ మీల్ పిజ్జా తీసుకొచ్చేసినాము. సో ఈరోజు అయితే అసలు ఓడిపోవడం అనేది జరగదు. ఈరోజు ఓటమి అయితే పక్కా మా అత్తమ్మదే. అట్లా ఎట్లా అవుతుంది? మొత్తం అసలు గేమ్ అయ్యాక కదా నేను ఓడిపోతానా లేదా అని తెలిసి ఎందుకు గెలుస్తారు నాకు నమ్మకం ఉందంటే నేను అన్నం తినలే, వాళ్ళు ఆల్రెడీ అన్నం తిన్నారు. డెఫినెట్గా నేను గెలుస్తా. సో గెలిచే ముందే నువ్వు ఏం చేస్తావు ముందే చెప్పుకుంటే బాగుంటుంది. ఏదైనా ఇప్పుడు విన్ అయిన వాళ్ళు అడిగితే బాగుంటది. ఇప్పుడు ఫస్ట్ గేమ్ అయిపోయాక మాట్లాడుకుంటే బాగుంటది. ఈ కాంబినేషన్ మీకైతే ఎట్లా అంటే టైం ఏం లేదు, ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు. ఫస్ట్ కాదు, ఎన్ని బైట్స్ ఎన్ని బైట్స్ లలో తింటాడు ఫస్ట్, అది చెప్పాలి. సో ఒక్కొక్క పిజ్జా వచ్చేసి 4 bites ఉంది, 4 pieces ఉన్నాయి, 4 slices. ఒక్క స్లైస్ ఒకటే బైట్ గా తినేసేయాలి, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఎవ్రీ 4 slices ఉన్నాయి, ఒక్కొక్క స్లైస్ ఒక్కొక్క పీస్. నువ్వు ఒక్క బైట్ లో తింటే నేను 2 bites లో తినేస్తాను. ఇది సరే, ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు. బయట బయట నువ్వు 1 bite లో నువ్వు తింటాను, 2 bites లో నేను తింటాను చెప్పిన అంతే. ఓకే డన్. సింగిల్ బైట్ లో తినాలి ఒక్కొక్క పిజ్జా. ఇంకా సింగిల్ బైట్ చెప్తామా? నువ్వు సింగిల్ బైట్, నేను 2. అట్లాంటి ఛాలెంజ్ ఉండదు అత్తమ్మ. సింగిల్ బైట్ అంటే ఎవరు జల్దీ తింటే అడుకో అమ్మ. టైమర్ పెట్టు మరి అట్లా. సరే ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే కమ్మేరు. సో ఛాలెంజ్ అయితే యాక్సెప్టెడ్. ఎవరు ఈ వెజ్ కాంబో పిజ్జా ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళు గెలుస్తారు. సో వాళ్ళు గెలవడం అనేది కాదు, నేనే గెలుస్తాను. అంత కాన్ఫిడెంట్ అంటే తినలేదు, అన్నం తినలేదు కాబట్టి ఆబ్వియస్లీ తింటాం అనుకో. అన్నం తిన్నా తినకపోయినా కూడా ఫుడ్లలో కాదు, వీటిలో గెలుస్తాడు అనుకో. ఫుడ్ లో గెలవాలి, అది గ్రేట్. అసలు ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయట్లేదు, ఓన్లీ ఈ ఛాలెంజ్ అంటున్నాడు. అదే తప్పు కాదు కదా, ఫుడ్ ఛాలెంజ్ కూడా నువ్వు చేయాలి. చలో అయితే ఇప్పుడు మనకి కాంబోలో ఏమేమి ఉన్నాయంటే మినీ పిజ్జా 4 slices, ఇంకా వెజ్ రోల్స్ 3, ఒక చాకో లావా కేక్, చాకో చిప్ యాక్చువల్గా, అండ్ సాస్, ఒక కోక్. చలో సో 3, 2, 1 గో. అమ్మ చేయండి ముట్టుకుంటారు, చేయంతో పెట్టుకొని నేను ఒక చేత తినాలి, 2 చేతులు ముట్టకండి, ఒక చేత. వెరీ తింటే ఇదే తింటుంది ఇంకా. ఒక్క బయటలో 2 బయటలో ఉంటా ఉన్నారు, 4-5 సార్లు వరకు తినొద్దని. మీ ఛాలెంజ్ అది. అమ్మో
మొత్తం చూసిరా గెలవాలని తపలతో రెండు పిజ్జాలు స్లైస్ ఇట్లా పెట్టి నువ్వు కూడా అట్లనే పెట్టుకున్నావు కదా. లోపల ఇట్లా ఉప్పుతా నువ్వు 4-5 ఒకటేసారి పెట్టినా కూడా పెద్ద ఇట్లా సాగిపోతుంది నోరు. థమ్స్అప్ కూడా మొత్తం కావాలి. థమ్స్అప్ కూడా మొత్తం కావాలి. కోకో అది థమ్స్అప్ కాదు. చెప్పమ్మా. ఉడిపోయింది ఓ షట్. బాబాకి ఇంకా మెల్ల మెల్ల. ఆ? అబ్బా, ఇంకా ఉంది. ఇంకా మింగేసేయ్ ఫస్ట్ మింగేసేయ్ నోట్లో అసలు నుంచి. లేదు కదా ఉంది ఉంది ఇంకా బాగున్నా చూడు. ఇప్పుడు అయిపోయింది. సో ఈరోజు ఛాలెంజ్ చెప్పాను కదా లేదు అసలు యాక్చువల్లీ నువ్వు నోటు పెట్టుకొని నువ్వు ఏదో అక్కడ మింగేసినాం నోట్ నువ్వు మళ్ళీ ఛాలెంజ్ అంటే ఇక్కడ దాకానే చీటింగ్ ఈ లోపలికి వెళ్ళిపోయినా కన్సిడర్ లేదు అయిపోయింది లోపలికి వెళ్ళిపోయింది చీటింగ్ చేయడం చూసినా కానీ మరి వాళ్ళు ఇంత చీటింగ్ చేయడం వచ్చారు. ఎవరు గెలిచినా కామెంట్ చేయండి. సరే మీరు ఈ వీడియో చూడండి, ఫుల్ వీడియో ఉంటది, షార్ట్ వీడియో ఉంటది. ఎవరు గెలిచిరో కామెంట్ చేయండి. సో రంజిత్ అనే పేరు కామెంట్లలో లేదు రంజిత్ కాదు, కృష్ణవేణి అనే పేరే వస్తది. రంజిత్ పేరు అయితే రాదు. 99% కృష్ణవేణి పేరే వస్తుంది, రంజిత్ పేరు అయితే రాదు. సో నేనే గెలిచిన. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈసారి ప్రతిసారి మేము ఇంట్లో తింటాం కదా, సో బయటికి తీసుకెళ్ళి మా అత్త మేమన్నా తినిపించాలి. Done. ఎందుకంటే కొత్తగానే కోరుకుంటున్నాం, వీ వాంట్ ఎక్స్ప్లోర్. సో బయటికి తీసుకెళ్ళి సరే మా అత్త మేము తినిపిస్తాం. ఎవరైతే ఒక్క నిమిషం, ఎవరైతే రంజిత్ విన్ అయ్యాడు అని ఎక్కువ కామెంట్స్ వస్తాయో రంజిత్ చెప్పినట్టు నేను బయటకి తీసుకెళ్ళి బయటకి వెళ్ళే దీన్ని ఛాలెంజ్ చేస్తాం. కామెంట్స్ ఫస్ట్ ఓకే డన్. ఎవరైతే ఎక్కువ కామెంట్ రంజితే గెలిచాడు అని కామెంట్ పెడితే మాత్రం నేను బయటికి వెళ్తాను. ఏం తినాలో కూడా అది కూడా చెప్పండి, ఏం వెరైటీగా ఏ ఫుడ్ తినాలో చెప్పండి, దాన్ని బట్టి చేస్తాం. సో ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్స్ ఉంటే కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. మేము ఆ కొత్త కాన్సెప్ట్స్ కొత్త ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నా కానీ వీ విల్ డూ దట్. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సక్సెస్ఫుల్ ఈ రోజు కూడా అన్నం ఎగ్గొట్టినాను. బాయ్ గైస్.